ఈరోజు ఈనాడులో వార్త చూసినప్పుడు ముందు అందరికీ అనిపించేది ఒకటే. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, త్వరలో జగన్కు ఈడీ నోటీసులు క్లియర్గా కనిపిస్తుంది కదా. త్వరలో జగన్కి ఈడీ నోటీసులు. ఈ వార్త మొన్న నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలు, లేదంటే దాన్ని అబద్ధం చేయడానిక, నిజాన్ని అబద్ధం చేయడానిక ఒక ప్రయత్నమా? దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు, నాది అజ్ఞానం అయి ఉండొచ్చు. కాకపోతే ఒక సగటు మనిషి ఎలా ఆలోచిస్తాడు అనేది నేను చెప్తున్నాను ఇక్కడ. ఆయన ఏమన్నారు నాగేశ్వరు, జగన్ని అరెస్ట్ చేయాలి ఎలాగైనా అని కూటమి ప్రభుత్వం చూస్తుంటే, లేదు జగన్ నమ్మదగ వ్యక్తి అని అమిత్ షా అన్నారు. మళ్ళీ ఆయన ఆ మాట అన్నందుకు వెనక్కి తీసుకున్నారు, సారీ చెప్పారు, అది పెద్ద రచ్చ అయింది. ఓకే, అది పక్కన పెడద్దాం. అయితే ఇప్పుడు నిజంగా జగన్కి నోటీసులు ఇవ్వకుండా, జగన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయకుండా ఉంటే అది నిజమైపోతుందేమో అనే రాజకీయం ఏమన్నా నడుస్తుందా? అందుకే ఇప్పుడు ఈ కేసులో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కనుక జగన్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే నోటీసులు ఇచ్చిందంటే, ఎన్ఫోర్స్మెంట్ ఈడీఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే నోటీసులు ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే సిట్ ఇచ్చినా, సిట్ విచారణకు పిలిచినా నమ్మకపోవచ్చు, ఈడీ నోటీసులు ఇస్తే నమ్ముతారు ఖచ్చితంగా. సో రేపొద్దున ఆయన విచారణకు హాజరైన తర్వాత కస్టడీలో తీసుకున్నారు అనుకుందాం, కోర్టుని అడిగి ఒక వారం రోజులు కస్టడీలో తీసుకున్న తర్వాత పొడిగించిన, ఈ లోపల బెయిల్ రాకపోయినా ఆయన జైల్లో పెట్టారంటే జగన్ అరెస్ట్ చేసేసినట్టేగా, అయిపోయినట్టేగా. అప్పుడు అమిత్ షా అలా అనలేదు, అనవసరమైన ప్రచారం జరిగిన ప్రజలందరూ నమ్ముతారుగా. వైసీపీ సానుభూతుల పట్ల కూడా నమ్మాలి కదా ఖచ్చితంగా. ఓకే, అలా జరుగుద్దా లేదనేది కాదు, ఒక ఆలోచన అంతే. అది జరుగుద్దని నాకైతే విశ్వసనీయ సమాచారాలు ఏం లేవు. కానీ అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఇన్ని రోజులు అయిపోయింది, మొత్తం రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి అందరినీ విచారించేసారు, అయిపోయింది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారులు జగన్ అయి ఉండొచ్చు అని విచారణకు పిలుస్తారు, త్వరలో నోటీసులు ఇస్తారు అనే ప్రచారం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్ని అరెస్ట్ చేసే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. రేపో మాపో నోటీసులు ఇచ్చారంటే తర్వాత ఖచ్చితంగా విచారణ హాజరైన తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఆయనే తేలితే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే కదా దాని అర్థం. అప్పుడు నాగేశ్వర్ చెప్పింది తప్పయిందని ప్రజలు అనుకోవాలి కదా ఖచ్చితంగా. మరి ఇది ఆ తరహా రాజకీయమా? నాకైతే తెలియదు.